హలో అండి. నేను స్వర్ణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండగకి మా ఇంటి గణపతిని నేనే ఇలాగా మట్టితో చేసేసుకున్నాను. మా ఇంటి దగ్గరలో ఉండే నర్సరీ నుంచి మట్టి తెచ్చుకున్నాను. దాన్ని ఇలాగా 2-3 సార్లు మంచిగా జల్లించుకున్నాను. బాగా జల్లించుకున్నాక మనకి మెత్తటి మట్టి వస్తుంది. అందులో కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మట్టి అంతా ఉండవుతుంది. దగ్గరికి అవుతున్నప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకున్నాను. దానిపైన మట్టి తీసుకొని బాగా మర్దించాను. ఇప్పుడు మనకు అది ఉండాయి విగ్రహం తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మనకి బంకమన్ను ఒక బేస్ ఏదైనా తీసుకోండి. క్యాప్ ఉండింది, అది తీసుకొని దానిపైన ఇప్పుడు గణపతిని మొదలుపెట్టాను. ఫస్ట్ పాదాలతోటి స్టార్ట్ చేద్దాం. ఇది కుడి కాలు. ఇలా జస్ట్ ఓవల్ షేప్, దోస గింజ షేప్లో చేసేసుకొని చిన్నగా పాదంలాగా నొక్కి అది ఒక దగ్గర పెట్టేసుకున్నాం. అలాగే రెండో కాలు కొద్దిగా కిందికి జారు విడిచినట్టుగా ఇంకొక కాలు కూడా ఓవల్ షేప్లో చేసుకొని చిన్నగా పాదంలాగా ఒత్తుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకొని గణపతి బ్యాక్ అన్నమాట, మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి పంచ లాగా కనపడేలాగా ఆయన సీట్ అన్నమాట. దానిపైన ఒక పెద్ద బాల్ తీసుకొని అలా పెట్టేయండి. ఇది మన గణపతి బొజ్జ గణపతి కదా, సో కొంచెం పెద్ద బాల్ లాగా తీసుకొని పెట్టండి. అయితే సేఫ్టీ కోసం మనం ఏం చేస్తామంటే అగ్గి పుల్లలు తీసుకొని ఇలాగా ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ని జాయిన్ చేయడానికి ఇలా అగ్గి పుల్లలు పెట్టుకొని దానిపైన ఈ బాల్ని పెట్టేసి బ్యాక్ సైడ్ అంతా అది కలపాలన్నమాట. బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా అన్ని పార్ట్స్ని మర్చ్ చేయాలి. ఇలా ఇంకొక ఎగ్ షేప్ లాగా తీసుకొని బొజ్జ పైన అగ్గిపుల్లలతోటి జాయిన్ చేశాను. అది గణపతికి బెస్ట్ అన్నమాట. మళ్ళీ ఇలా ప్రతి పార్ట్ పెట్టుకున్నప్పుడల్లా కొద్దిగా క్లే తీసుకొని మనము అన్ని పార్ట్స్ మర్చ్ చేసేస్తాం. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకొని ఓవల్ షేప్లా చేసి బాల్కి తొండం వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి, ప్రెస్ చేయాలి. అలాగే ఆ తలకి 2 పక్కల కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి 2 చెవులు వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా అది కొంచెం ఫైన్గా సెట్ చేసుకొని మళ్ళీ అగ్గిపుల్ల సహాయంతో ఆయన బాడీ పార్ట్కి ఈ తలని జాయిన్ చేసేయాలి. ఇప్పుడు అదేవిధంగా 2 చేతులు కూడా సెట్ చేసేయాలి. ఒక ఎల్ షేప్ లాగా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసామంటే అరిచెయ్యి అభయహస్తం లాగా వస్తుంది. అదే కొంచెం రివర్స్లో పెట్టి చేతులు బాల్ పట్టుకోవటానికి అన్నట్టుగా రెడీ అయిపోతుంది. ఇంకా ఏదైనా డీటెయిలింగ్ మిగిలితే చేసేసుకోవాలి. అలాగే గణపతికి ఆ చేతిలో కుడుము ఉన్నట్టుగా కుడుము చేయాలి. ఇంకా కిరీటం, ఇవన్నీ డీటెయిలింగ్ చేసేసుకొని నేనైతే మా పూజకి ఇలాగ న్యాచురల్గానే మట్టి గణపతినే పెట్టుకుంటాము. కలర్స్ ఏమి వేయను. మీరు కూడా మీ పూజ ఇలా మంచిగా చేసేసుకుంటారని ఆశిస్తున్నాను. మన పిల్లలకి, రాబోయే తరాల వాళ్ళకి అసలు మనకి వినాయక చవితి పూజ ఎందుకు వచ్చింది, మట్టితోనే గణపతిని ఎందుకు చేయాలి అనే విషయాలు తెలియచేస్తూ ఉండండి. మీకు తెలుసా ఎందుకు మనము మట్టి గణపతిని ఎందుకు చేస్తామంటే ఈ టైంలో చెరువులన్నీ పూడిపోయి ఉంటాయి కాబట్టి ఆ చెరువులు పూడిక తీయటం కోసం ఆ మట్టి తీస్తారన్నమాట. అదే మట్టితోటి మనకి గణపతిని తయారు చేస్తారు. సో నా గణపతి అయితే ఇలాగా తయారయ్యారు. మీరు కూడా చేసేయండి మరి, ఓకేనా?
వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.